ఈ సమయమందులో మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాము. దయచేసి గమనించండి, మనం సరిగ్గా 11:59 ఆఫ్ చేసి మనం ప్రతి సంవత్సరం మాదిరిగా న్యూ ఇయర్ని మనం ఆహ్వానించడం లేదు ఈసారి. హల్లెలూయా. సో ఎందుకంటే ప్రభువు నడిపించులాగా మనము ముందుకు కొనసాగుతాము. న్యూ ఇయర్ కాదు మన జీవితంలోనికి రావాల్సింది, ప్రభు మన జీవితంలోకి రావాలి. హల్లెలూయా. ఎవరు రావాలి? ప్రభువు రావాలి. మనము ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా నిజముగా మన హృదయం మార్చబడకపోతే, నిజముగా మన మనస్సు, మన తలంపులు మార్చబడకపోతే ఖచ్చితముగా ప్రభు మన దగ్గర ఉంటాడు. ఇది సత్యం. హల్లెలూయా. సో ఈ రాత్రి నిజముగా 9 గంటల నుంచి ఈ రోజంతా కూడా నేను అదే ప్రార్థన చేస్తున్నాను. మన హృదయం మార్చబడాలి. మన ఏం మార్చబడాలి? ఒక వ్యక్తి యొక్క హృదయం మార్చబడితే, ఏ వ్యక్తి యొక్క హృదయం మార్చబడుద్దో అతని ద్వారా ఆ ఇల్లు మార్చబడుద్ది, ఆ గ్రామం మార్చబడుద్ది, ఆ దేశం మార్చబడుద్ది. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ఆ సమయం ముందు మిమ్మల్ని నేను అందరం నిలబడతాము. మనం ప్రార్థన కొద్ది నిమిషాలు స్తుతిద్దాము. దయచేసి ఎవరు సెల్ ఫోన్ చూడకండి. సమయం ఎంత, ఇంకో నిమిషం, ఇంకో 10 నిమిషాలు, ఇంకో అరగంట, నో, ఎవరు సెల్ ఫోన్లు చూడొద్దు. మన ధ్యాస, మన ఆశ న్యూ ఇయర్ మీద కాదు, మన హృదయం మార్చబడే స్థితిలో దేవుడిని మనం అనుమతిద్దాం. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం ఇలా ఉంది. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా. ఈ రాత్రి మన అంశం లేదా దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. చాలా మీనింగ్ఫుల్. నేను ఆయన స్వరము నేను విన్నాను. ప్రభువా, ఈ ఇయర్లో నువ్వేమి సంఘానికి లేదా మాకు వాగ్దానం ఇస్తున్నావు అన్నప్పుడు ప్రభు మాట్లాడిన మాట. హల్లెలూయా. చూడండి, మీరు మీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవచ్చు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందుకు దుష్కార్యము చేయకూడదు అంటున్నాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతానికి సంఘముగా మనము యుద్ధ భూమిలోనే ఉన్నాము. హల్లెలూయా. ఎలా యుద్ధ భూమిలో ఉన్నాము అనంటే, ఈ లోకములో మనము పోరాడి, ఏమండి, ఈ లోకములో మనం శత్రువుతో పోరాడి యుద్ధము చేసి జయిస్తేనే మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. సో యుద్ధము చేస్తున్నటువంటి క్రమంలో, శత్రువులతో యుద్ధం చేస్తున్న క్రమంలో ఏం చేయొద్దంట? మనం బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవాలి. ఎందుకు? ఒకవేళ దుష్కార్యము చేస్తే దేవుడు మన పక్షాన ఉండదు. అది దాని యొక్క మీనింగ్. హల్లెలూయా. మనం యుద్ధానికి వెళ్తున్నాం కానీ యుద్ధము చేసేది మనము కాదు, మన పక్షమున దేవుడే యుద్ధము చేసేది. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. సో దేవుడు మన పక్షమున యుద్ధం చేయటానికి మనం అవకాశం కల్పించిన వారముగా ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఉదాహరణకి సౌలు ఎంతమందికి తెలుసండి? సౌలు రాజు. అతడు సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో, అంతకుముందు గ్రంథంలో మనం కనుక చూస్తే మీరు గమనించండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు తన కుమారుడు యోనాతాను, అతని పనివాడు, ఫిలిస్తీన్లందరూ వచ్చేసి ఏమన్నా ఇసుక అంత విధముగా ఆ యొక్క దేశాన్ని కప్పినట్లుగా ఉన్నారు. అయితే ఇక్కడ సౌలును, యోనాతానును, అతని పనివాడును, మరి
600 మంది ఉన్నారు. ఎంతమంది అంటే మొత్తం కలిపి 603 ఉన్నారు. అటువైపు ఏమో 30 లక్షల కాల్బలం ఉన్నారు. సో 30 లక్షల మంది ఎక్కువ, 603 ఎక్కువ, 30 లక్షల మంది. సో 30 లక్షల మందిని 603 ఎలా చంపుతారు? చంపలేరు కదా. జయిస్తారా? జయించలేరు కదా. కానీ అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏంటో తెలుసా? ఎక్కడ ఉన్న సమూయేలు మొదటి గ్రంథం అదొకటి నేను చదివించి ముందుకు వెళ్తాను. అక్కడ ఒక మాట అంటాడు. ఏమని అంటారు అంటే, థ్యాంక్ యూ 14వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 6వ వచనము చదవండి. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రండి, పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. చూడండి ఏమంటున్నాడంటే, యెహోవా ఎవరంట? ఎందుకో తెలుసా అండి? ఆ 13వ అధ్యాయంలోనా 5వ వచనం చదవమ్మా స్పీడ్గా. 5వ వచనం ఫిలిష్తీయులు 13వ అధ్యాయం 5వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. చూశారా అండి? అంటే చూడండి, 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, ఇవే 36,000 అంటే జనాలు. అది కాక సముద్రపు ఇసుక రేణువులంత జనములు ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారు? 15వ వచనం చదవమ్మా. సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు ఎంతమంది అంటండి? 600 మంది. మీరు ఇక్కడ చూడండి, నేను ఒక పిక్చర్ తీసుకురావడానికి ఇవన్నీ చదివిస్తున్నా మీకు. ఇక్కడ 14వ అధ్యాయంలో ఏమంటాడు యెహోషువ అంటే, అనేకుల చేతనైనను 6వ వచనం మధ్యలో వచనం చూడండి. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమాని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి ఒకరోజు అరణ్యం పొడుగున ఉన్నటువంటి పొలములో 20 మందిని చంపుతారండి, ఈ యోనాతాన్ని, బలవంతుల్ని. ఆ తర్వాత దేవుడే వాళ్ళని ఏమంటారు? కన్ఫ్యూజ్ చేయడం. అంటే ఒకరిని ఒకరు తారుమారు చేశాడు, పొడుచుకొని చనిపోయేటట్లుగా. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరు యుద్ధం చేశారు? ఇశ్రాయేలు పక్షమున, సౌలు పక్షమున దేవుడు యుద్ధం చేశాడు, యెహోవా. హల్లెలూయా. సో ఎందుకు యెహోవా దేవుడు సౌలు పక్షమున యుద్ధం చేశాడు అని అంటే, వీళ్ళు నిజముగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ దుష్కార్యం చేయలేదు ఈ సమయంలో. హల్లెలూయా. చేశారా? ఏ దుష్కార్యము చేయలేదు. ఇదే సౌలు 30వ అధ్యాయం 29వ అధ్యాయం లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఉంటుంది, సౌలు పాపము చేస్తాడు. ఏం చేస్తాడు? పాపం చేయడాన్ని బట్టి అక్కడ ఉరీము ద్వారానైనను, తుమ్మీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, కలల ద్వారానైనను దేవుని వాక్కు రాదు సౌలు దగ్గరికి. ఎందుకు రాదు అనంటే, అతడు దేవునికి విరోధంగా పాపం చేశాడు. అక్కడేమో 600 మంది ఉన్నారు, 603 మంది సౌలుతో కలిపి. కానీ ఇక్కడ యుద్ధానికి వచ్చేసరికి లక్షల మంది ఉన్నారు, సౌలుతో వేల మంది ఉన్నారు. అయినను సౌలు తన 3 కుమారులు చనిపోతారు. రీజన్ ఏంటయ్యా అంటే, ఇతను యుద్ధం అయితే చేస్తున్నాడు కానీ దుష్కార్యము చేశాడు. సౌలు దుష్కార్యము చేశాడు. సో దుష్కార్యం, మనము యుద్ధ భూమిలో ఉన్నాం, మనం యుద్ధం చేస్తున్నాం మన జీవితంలో. కాబట్టి దేవుడు మన పక్షమున శత్రువుతో యుద్ధం చేయాలంటే మనలో ఏ దుష్కార్యము ఉండకుండా చూసుకోవాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, మనం ఆరాధన చేస్తాం, ఏమండి మన మందిరానికి వస్తాం. నేనేమన్నా అంటే, రావాలి, చెయ్యాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి. కానీ మన హృదయంలో కనుక దేవునికి నిజముగా స్థానము లేకపోతే, నువ్వు ఎంత చేసినా కానీ దేవుడు నీకు దూరంగా ఉంటే ఉపయోగం ఏమన్నా ఉందా అండి? ఏమన్నా ప్రయోజనం ఉందా?
దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఆ దినాలు ఇశ్రాయేలుతో వారు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఈ అంత్య దినాల్లో దేవుని సంగమా ఎంత హంగామాలు చేసినా కానీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ, ఒక విషయము, నీ హృదయము కనుక దేవునికి అందుబాటు